హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, మనకి ఇంటర్ లేదా 12th క్లాస్ పాస్ అయిన వారు మేల్ అండ్ ఫీమేల్ క్యాండిడేట్స్ ఎవరైనా సరే అప్లికెంట్ చేసుకునే విధంగా మనకి గ్రామీణ సచివాలయంలో పనిచేయడానికి సంబంధించి సచివాలయ అసిస్టెంట్ ఉద్యోగాలకు సంబంధించి ఒక నోటిఫికేషన్ అయితే రిలీజ్ కావడం జరిగింది. ఫ్రెండ్స్, మీరు చేరగానే మీకు 36,000కి పైగా సాలరీ అయితే వస్తుంది. ఫ్రెండ్స్, మన సొంత రాష్ట్రంలో జాబ్ పోస్టింగ్ అనేది కల్పిస్తున్నారండి. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా మేల్ అండ్ ఫీమేల్ క్యాండిడేట్స్ ఎవరైనా సరే అప్లికెంట్ చేసుకోండి. ఫ్రెండ్స్, ఈ నోటిఫికేషన్ సంబంధించి పూర్తి ఇన్ఫర్మేషన్ అంతా కూడా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను. మీరు వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి దాకా చూసే ప్రయత్నం చేయండి. ఫ్రెండ్స్, ముందుగా వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా ఇప్పుడే వీడియోని లైక్ చేసి ఛానల్ని సపోర్ట్ చేయండి. ఫ్రెండ్స్, మీరు వీడియోని చూస్తున్నారు కానీ వీడియోని లైక్ చేయడం లేదు. మీరు లైక్ చేయడం ద్వారా ఈ వీడియో మరికొందరికి చూసే అవకాశం అయితే ఉంటుంది. ఫ్రెండ్స్, అలాగే ఛానల్ని ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకున్న వారు ఉంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ సింబల్ని యాక్టివేట్ చేసుకోండి. ఫ్రెండ్స్, ముందుగా ఈ నోటిఫికేషన్ సంబంధించి ఇంపార్టెంట్ చూసుకున్నట్లయితే ఫ్రెండ్స్, అప్లికేషన్ అది ఆన్లైన్ విధానంలో అప్లికేషన్ చేసుకోవాలి. అప్లికేషన్ అది April 1, 2025 నుండి మనకి ఆల్రెడీ స్టార్ట్ అయిందండి. మీరు అప్లికేషన్ చేసుకోవడానికి చివరి తేదీ వచ్చేసి April 30 వరకు మీరు ఆన్లైన్లో అప్లికేషన్ పెట్టుకునే ఛాయిస్ అయితే ఉందన్నమాట. ఫ్రెండ్స్, ఈ నోటిఫికేషన్ సంబంధించిన వెబ్సైట్ లింక్స్ అనేవి నేను డిస్క్రిప్షన్లో కామెంట్ సెక్షన్లో అయితే పిన్ చేశాను. మీరు ఆ లింక్ ద్వారా అప్లికేషన్ చేసుకోవచ్చు. దీనికి మేల్ అండ్ ఫీమేల్ క్యాండిడేట్స్ ఎవరైనా సరే అప్లికేషన్ చేసుకోవడానికి ఛాయిస్ అయితే ఉందన్నమాట. ఫ్రెండ్స్, ఇందులో మనకి 2 రకాల ఉద్యోగాలకు సంబంధించి అయితే రికమెండ్ చేస్తున్నారు. ఒకటి జూనియర్ సెక్రటరీ అసిస్టెంట్. ఇందులో మనకి డిఫరెంట్ డిపార్ట్మెంట్లో అయితే ఉంటాయి. అలాగే రెండోది వచ్చేసి జూనియర్ స్టెనోగ్రాఫర్ ఉద్యోగాలు అయితే భర్తీ చేస్తున్నారు. వీటికి క్వాలిఫికేషన్ వచ్చేసి 12th క్లాస్ పాస్ అయినా సరిపోతుంది. దీనికి ఎవరైనా సరే అప్లికేషన్ చేసుకునే ఛాయిస్ అయితే ఉంది. కాబట్టి అందరూ కూడా ఇంట్రెస్ట్ ఉన్న అభ్యర్థులందరూ కూడా అప్లికేషన్ పెట్టుకోండి. ఫ్రెండ్స్, ఇప్పుడు ఈ యొక్క నోటిఫికేషన్ సంబంధించి పూర్తి ఇన్ఫర్మేషన్ అంతా కూడా చూసే ప్రయత్నం చేద్దాం. ఎవరు కూడా వీడియోని స్కిప్ చేయకుండా చివరి దాకా చూసే ప్రయత్నం చేయండి. ఇంకా ఛానల్ని ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఫ్రెండ్స్, ఇక్కడ క్లియర్గా ఇచ్చారు చూడండి. ఆల్ ఇండియన్ సిటిజన్స్ ఎవరైనా సరే ఏ స్టేట్స్ కింద ఎవరైనా సరే మేల్ అండ్ ఫీమేల్ క్యాండిడేట్స్ అప్లికేషన్ చేసుకునే ఛాయిస్ అయితే కల్పిస్తున్నారండి. ఇక్కడ కూడా వీళ్ళు నోటిఫికేషన్లో క్లియర్ ఇచ్చారు. ఫ్రెండ్స్, యొక్క జూనియర్ సెక్రటరీ అసిస్టెంట్ అంటే సచివాలయ అసిస్టెంట్ ఉద్యోగాలకు సంబంధించి చూసుకున్నట్లయితే మనకి ఇక్కడ 10+2 లేదా 12th క్లాస్ పాస్ అయిన ప్రతి ఒక్కరు కూడా అప్లికేషన్ చేసుకోవచ్చు. ఫ్రెండ్స్, మీరు ఇంటర్ చేసినా డిప్లొమా చేసినా ఐటీఐ చేసిన వాళ్ళందరూ కూడా ఎలిజిబుల్ అన్నమాట. మన అప్లికేషన్ పెట్టుకునే ఛాయిస్ అయితే ఉంది. ఫ్రెండ్స్, ఇందులో మనకి చాలా రకాల డిపార్ట్మెంట్లు అయితే ఉన్నాయండి. జనరల్ మరియు అకౌంట్, స్టోర్ అండ్ పర్చేస్ అని చెప్పేసి ఇచ్చారు. మీరు వీటికి సంబంధించి కూడా అప్లికేషన్ చేసుకోవచ్చు అన్నమాట. ఈ యొక్క జాబ్కి సంబంధించి మీరు ఏ స్టేట్ కింద వారైనా సరే అప్లికేషన్ చేసుకోవచ్చు. ఇందులో 14 వేకెన్సీ ఇచ్చారు కండి. ఇంకా ఫైనాన్స్ అండ్ అకౌంట్కి సంబంధించి 5 వేకెన్సీ ఉన్నాయి. ఇంకా స్టోర్ అండ్ పర్చేస్కి సంబంధించి 7 వేకెన్సీ ఉన్నాయి. ఈ యొక్క జాబ్కి సంబంధించి మీకు సాలరీ వచ్చేసి లెవెల్ 2 ప్రకారం మీకు బేసిక్ పేనే 19,900 రూపీస్ వరకు సాలరీ అయితే రావడం జరుగుతుంది. ఇంకా అన్ని రకాల అలవెన్స్ కలుపుకుంటే మీకు దాదాపుగా 36,000కి పైగా సాలరీ అయితే వస్తుందని చెప్పేసి ఇక్కడ క్లియర్ డీటెయిల్స్ ఇచ్చారు, మీరు చూడొచ్చు. ఫ్రెండ్స్, ఈ యొక్క వేకెన్సీకి సంబంధించి ఏజ్ లిమిట్ వచ్చేసి మీకు మినిమం ఏజ్ 18 సంవత్సరాలు అయితే ఉండాలి. మ్యాక్సిమం వచ్చేసి 28 ఇయర్స్ వరకు జనరల్ క్యాండిడేట్ అయితే అప్లికేషన్ చేసుకోవచ్చండి. అలాగే ఎస్సీ ఎస్టీ వారైతే 33 ఇయర్స్ వరకు అప్లికేషన్ చేసుకోవచ్చు. అలాగే ఓబీసీ క్యాండిడేట్ వారైతే 31 ఇయర్స్ వరకు అప్లికేషన్ చేసుకునే అవకాశం కల్పించారు. ఫ్రెండ్స్, ఎవరైతే 10+2 లేదా 12th పాస్ అయిన వారు అందరూ కూడా ఈ యొక్క జాబ్కి సంబంధించి అప్లికేషన్ అయితే తప్పకుండా పెట్టుకునే ప్రయత్నం చేయండి. ఫ్రెండ్స్, మనకి జూనియర్ స్టెనోగ్రాఫర్ జాబ్స్ అయితే ఉన్నాయండి. ఇక్కడ మనం చూడొచ్చు. దీంట్లో మనకి టోటల్గా 7 వేకెన్సీ ఇచ్చారు. దీనికి సంబంధించి ఎవరైనా సరే ఏ క్యాస్ట్ కింద వారైనా సరే అప్లికేషన్ చేసుకోవచ్చు. ఏజ్ లిమిట్ వచ్చేసి 18 సంవత్సరాల నుంచి 27 ఇయర్స్ వరకు ఏజ్ ఉన్నవారు అప్లికేషన్ చేసుకోవచ్చు. ఈ యొక్క జాబ్కి సంబంధించి క్వాలిఫికేషన్ డీటెయిల్స్ చూసుకుంటే కనుక 10+2 లేదా 12th పాస్ అయిన వారందరూ కూడా ఈ యొక్క జాబ్కి సంబంధించి అప్లికేషన్ చేసుకోవడానికి ఛాయిస్ అయితే ఉందన్నమాట. మీరు గమనించాలి. ఫ్రెండ్స్, మీకు ఏంటంటే స్టెనోగ్రాఫర్కి సంబంధించినటువంటి స్కిల్స్ అయితే మీకు కావాల్సి ఉంటుంది. సాలరీ విషయం వచ్చేసరికి లెవెల్ 4 ప్రకారం మీకు దాదాపుగా 50,000కి పైగా సాలరీ అయితే వస్తుందండి. ఫ్రెండ్స్, మీకు విధంగా మీకు క్వాలిఫికేషన్ సాలరీ అనేది ఇవ్వడం జరిగింది, మీరు చూడొచ్చు. ఫ్రెండ్స్, ఇక్కడ కూడా క్లియర్గా క్వాలిఫికేషన్ కూడా ఇచ్చారు. 10+2 క్వాలిఫికేషన్ కలిగి ఉండాలి అని చెప్పేసి ఇచ్చారు. ఫ్రెండ్స్, అలాగే వీటికి సంబంధించి సెలక్షన్ ప్రాసెస్ ఎలా ఉంటుందని చూసుకుంటే ఇక్కడ క్లియర్ ఇవ్వడం జరిగిందండి, మీరు గమనించవచ్చు ఇక్కడ అంతా కూడా. ఫ్రెండ్స్, ముందుగా మనకి ఇక్కడ జూనియర్ స్టెనోగ్రాఫర్ అసిస్టెంట్ సచివాలయ అసిస్టెంట్ పోస్టులకు సంబంధించి మీకు ఒకే ఒక ఎగ్జామ్ అనేది ఉంటుంది. ఫ్రెండ్స్, ఎగ్జామ్ అయిపోయాక తర్వాత మీకు కంప్యూటర్కి సంబంధించిన టైపింగ్ స్పీడ్ అనేది చెక్ చేస్తారంట. మీకు టైపింగ్ స్పీడ్ వస్తుందా రాదా అని. ఫ్రెండ్స్, టైపింగ్ సంబంధించి 10 మినిట్స్ పాటు టైం ఇస్తున్నారు. మీకు జస్ట్ క్వాలిఫై అయితే సరిపోతుందండి. ఇది మనకు క్వాలిఫైయింగ్ నేచర్లో ఉంటుందని చెప్తున్నారు. ఫ్రెండ్స్, ఎగ్జామినేషన్ ప్యాటర్న్ చూసుకున్నట్లయితే ఇక్కడ క్లియర్గా ఇవ్వడం జరిగింది. మీకు ఎగ్జామ్ అనేది OMR బేస్లో లేదా కంప్యూటర్ బేస్లో ఎగ్జామ్ పెడతారు అని చెప్పేసి ఇచ్చారు. ఇంగ్లీష్ అండ్ హిందీ లాంగ్వేజ్లో మీకు పేపర్ అనేది రావడం జరుగుతుంది. 10+2 లేదా 12 స్టాండర్డ్లో మీకు పేపర్ అనేది ఉంటుంది. 200 క్వశ్చన్స్ ఉంటాయి. 2 hours and 30 minutes పాటు టైం ఇస్తున్నారు. ఫ్రెండ్స్, ఇది మనకు పేపర్ 1 తర్వాత పేపర్ 2 అనేది వచ్చేసి ఉంటుంది.
ఫ్రెండ్స్ ఎవరైతే పేపర్ 1 క్వాలిఫై అవుతారో వాళ్ళకి పేపర్ 2 అయితే నిర్వహిస్తారట. పేపర్ 1 వచ్చేసి 90 మినిట్స్ పాటు టైం డ్యూరేషన్ ఇస్తున్నారు. ఇందులో మెంటల్ అబిలిటీ టెస్ట్ అనేది ఉంటుంది. 100 క్వెషన్స్ ఉంటాయి. 200 మార్క్స్ సంబంధించి ఎగ్జామ్ పెడతారు. మీకు పేపర్ 1లో ఎటువంటి నెగెటివ్ మార్క్స్ అయితే లేవండి. మీకు ఏ టాపిక్స్ నుండి క్వెషన్స్ వస్తాయని చూసుకుంటే ఇక్కడ క్లియర్ ఇవ్వడం జరిగింది. జనరల్ ఇండియన్ అండ్ క్వాంటిటివ్ ఆప్టిట్యూడ్, రీజనింగ్ ప్రాబ్లమ్, సాల్వింగ్, సిచ్యువేషన్ జడ్జ్మెంట్ ఎక్సెట్రా అనే టాపిక్ మీద మీ పేపర్ అయితే చాలు. ఫ్రెండ్స్ మీకు తర్వాత పేపర్ 2 అనేది ఉంటుందండి. ఇది 60 మినిట్స్ పాటు టైం అనేది ఉంటుంది. ఇందులో జనరల్ అవేర్నెస్ నుంచి 50 క్వెషన్స్‌కి 150 మార్క్స్ సంబంధించి ఉంటుంది. అలాగే ఇంగ్లీష్ లాంగ్వేజ్ నుంచి 50 క్వెషన్స్‌కి 150 మార్క్స్ సంబంధించి ఎగ్జామ్ అనేది ఉంటుంది. ఇందులో ప్రతి కరెక్ట్ ఆన్సర్‌కి 3 మార్క్స్ అయితే రావడం జరుగుతుంది. నెగెటివ్ మార్క్స్ అయితే ఉన్నాయని చెప్తున్నారు. ప్రతి రాంగ్ ఆన్సర్‌కి 1 మార్క్ అయితే డిడక్ట్ చేస్తామని చెప్తున్నారు. మీరు చూడొచ్చు ఇక్కడ. ఫ్రెండ్స్ ఇందులో ఏ టాపిక్ నుంచి క్వెషన్స్ వస్తాయని చూసుకుంటే ఇక్కడ క్లియర్‌గా ఇచ్చారు చూడండి. ఈ యొక్క టాపిక్‌ని మీరు ప్రిపేర్ అయితే చాలు ఈజీగా పాస్ అవుతారు. ఈ విధంగా మీకు సెలక్షన్ ప్రాసెస్ అనేది ఉంటుందన్నమాట. ఫ్రెండ్స్ పేపర్ 1లో క్వాలిఫై అయిన వాళ్ళకి మాత్రమే పేపర్ 2 అనేది ఉంటుంది. పేపర్ 2లో వచ్చిన మార్కుల ఆధారంగా మీకు ఫైనల్ మెరిట్ లిస్ట్ అయితే తీస్తామని చెప్పేసి ఇక్కడ క్లియర్‌గా మెన్షన్ చేశారు. కాబట్టి పేపర్ 2 అయితే మీరు ఎక్కువ మార్క్స్ తెచ్చుకునే ప్రయత్నం చేయండి. ఫ్రెండ్స్ మీకు కంప్యూటర్‌కి సంబంధించి టైపింగ్ స్కిల్ టెస్ట్ అనేది కండక్ట్ చేస్తారు. ఇది 10 మినిట్స్ పాటు అయితే ఉంటుంది. తర్వాత మీకు డైరెక్ట్‌గా జాబ్ పోస్టింగ్ అయితే ఇవ్వడం జరుగుతుందని చెప్తున్నారు. మీరు చూడొచ్చు ఇదంతా కూడా. ఫ్రెండ్స్ ఇప్పుడు జూనియర్ స్టెనోగ్రాఫర్ ఉద్యోగాలకు సంబంధించి సెలక్షన్ ప్రాసెస్ అనేది ఎలా ఉంటుందని చూసుకుంటే దీంట్లో కూడా మనకి ఎగ్జామ్ అయితే ఉంటుందండి. మీకు ఎగ్జామ్ తర్వాత ఏంటంటే మనకి ప్రొఫెషనల్ టెస్ట్ అయితే ఉంటుంది. ఆ యొక్క ప్రొఫెషనల్ టెస్ట్ కూడా కండక్ట్ చేస్తామని చెప్తున్నారు. ఫ్రెండ్స్ ఎగ్జామినేషన్ ప్యాటర్న్ చూసుకున్నట్లయితే ఇందులో మీకు డైరెక్ట్‌గా ఒక పేపర్ అయితే ఉంటుందండి. మీకు 200 క్వెషన్స్ ఉంటాయి. 2 అవర్స్ అండ్ 40 మినిట్స్ పాటు టైం డ్యూరేషన్ ఇస్తున్నారు. ఇందులో మీకు జనరల్ ఇంటర్లైన్ అండ్ రిజనింగ్, జనరల్ అవేర్నెస్, ఇంగ్లీష్ లాంగ్వేజ్ అండ్ కాంప్రహెన్షన్ నుంచి క్వెషన్స్ వస్తాయి. ఇందులో మనకి టోటల్‌గా 200 క్వెషన్స్ ఉంటాయి. 200 మార్క్స్ సంబంధించి ఎగ్జామ్ అనేది ఉంటుంది. ఇందులో నెగెటివ్ మార్క్స్ వచ్చేసి కేటాయిస్తారండి. ప్రతి రాంగ్ ఆన్సర్‌కి 0.25 మార్క్స్ అయితే డిడక్ట్ చేస్తామని చెప్తున్నారు. తర్వాత మీకు స్టెనోగ్రాఫర్‌కి సంబంధించి స్కిల్ టెస్ట్ అయితే ఉంటుందండి. ఇంగ్లీష్ అండ్ హిందీ లాంగ్వేజ్‌కి సంబంధించి ఉంటుంది. ఇక్కడ క్లియర్ ఇచ్చారు చూడండి. ఫ్రెండ్స్ తర్వాత మీకు డైరెక్ట్‌గా పోస్టింగ్ అయితే ఇవ్వడం జరుగుతుంది. ఫ్రెండ్స్ ఈ విధంగా జాబ్ సెలక్షన్ అయితే మీకు ఉంటుందన్నమాట. గమనించండి ఇదంతా కూడా. ఫ్రెండ్స్ ఈ యొక్క నోటిఫికేషన్‌కి సంబంధించి అప్లికేషన్ డీటెయిల్స్ చూసుకుంటే గనక ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూ అండ్ ఆల్ ఉమెన్స్ క్యాండిడేట్ సంబంధించి అండ్ ఎక్స్ సర్వీస్ వారికి ఎటువంటి అప్లికేషన్ ఫీ అయితే పే చేయాల్సిన అవసరం లేదు. వారు ఫ్రీగా అయితే అప్లికేషన్ చేసుకోవచ్చు. మిగతా వారు మాత్రం 500 రూపీస్ అప్లికేషన్ ఫీ అయితే పే చేయాల్సి ఉంటుందని చెప్పేసి ఇచ్చారు. చూడండి ఇక్కడ. ఫ్రెండ్స్ ఇంట్రెస్ట్ ఉన్న అభ్యర్థులందరూ కూడా అప్లికేషన్ పెట్టుకునే ప్రయత్నం చేయండి. ఎందుకంటే మీకు ఎటువంటి అప్లికేషన్ ఫీ అయితే పే చేయాల్సిన అవసరం లేదు కాబట్టి అందరూ కూడా అప్లికేషన్ చేసుకునే ప్రయత్నం చేయండి. ఫ్రెండ్స్ ఇక్కడ ఈ జాబ్‌కి సంబంధించి అప్లికేషన్ చేసుకోవాలంటే ఇక్కడ క్లియర్‌గా స్టెప్ బై స్టెప్ అయితే ఇచ్చారండి. మీరు ఈ ప్రాసెస్ అంతా ఫాలో అయితే అప్లికేషన్ అయితే ఈజీగా పెట్టుకోవచ్చు. ఫ్రెండ్స్ ఈ యొక్క లింక్స్ అనేవి డిస్క్రిప్షన్‌లో కామెంట్ బాక్స్‌లో అయితే ఇచ్చాను. మీరు ఎవరైతే అప్లికేషన్ చేసుకుందాం అనుకుంటున్నారో ఆ యొక్క లింక్స్ ద్వారా మీరు అప్లికేషన్ అయితే ఈజీగా అప్లికేషన్ చేసుకోవచ్చండి. ఫ్రెండ్స్ ఈ యొక్క నోటిఫికేషన్‌కి సంబంధించి ఇంకా ఏమైనా డౌట్స్ ఉన్నట్లయితే నాకు కామెంట్ బాక్స్‌లో కామెంట్ అయితే చేయండి. నేను మీకు తప్పకుండా రిప్లై అయితే ఇస్తాను. అలాగే వీడియోని కనుక నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ చేసి ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని ఈ వీడియోని ఫ్రెండ్స్‌కి, ఫ్యామిలీ మెంబర్స్‌కి షేర్ చేయండి.